వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెన్నై అపోలో ఆసుపత్రిలో డైరెక్ట్ అనిటరీ మోకాళ్ల కీళ్ల మార్పిడి చికిత్సలను అతి తక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నట్లు అపోలో ప్రముఖ ఆర్థో సర్జన్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి, అరగొండ అపోలో ఆసుపత్రి ఏఓ చంద్రశేఖర్ రెడ్డిలు తెలిపారు. శనివారం వారు అరగొండ అపోలో ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడుతూ నూతన పద్ధతుల్లో రోగి త్వరితగతిన కోలుకునే విధంగా కరెక్ట్ అంటేరియన్ అప్రోచ్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పద్ధతిని చెన్నై అపోలో ఆసుపత్రిలో ఇప్పటి వరకు 7 శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. కొత్త టెక్నిక్ ఒకటి కొత్తగా మనము నూతన పద్ధతితో మనము చెన్నై అపోలో హాస్పిటల్స్లో అంతా చేయడం జరిగింది. అది ఎలా చేస్తాము, ఏం చేస్తాము, దానివల్ల ఉన్న లాభాలు ఏంటి, పేషెంట్ ఎందుకు దీన్ని ఎంచుకోవాలనే దాని గురించి మన డాక్టర్ మదన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ ప్రవీణ్ అండ్ డాక్టర్ శ్రీనివాసన్ గారు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తారు. మీ ద్వారా ప్రజలకు తెలిస్తే నలుగురికి సహాయపడుతుందని చెప్పేసి మా ఉద్దేశం. డాక్టర్ మదన్ సార్ వచ్చి ఇప్పుడు మాట్లాడతారు. బట్ దాని తర్వాత ఎన్నో హాస్పిటల్ వస్తున్నాయి. టెక్నిక్ చేసి లెస్ పెయిన్, లెస్ తర్వాత తొందరగా డిఫాల్ట్. సో దాని గురించి చాలా పరిచయం ఉంటుంది. సో in that approach we got this direct application approach. Pain రోజుతో టెన్షన్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇది see, this is the difference between the traditional approach, conventional and removable. Almost 2 weeks. Hospitals they would just say 1 to 2 days. Post ఇది ఆపరేషన్ అయిన తర్వాత ఫీల్ చూడండి. just like 14 days before both చేసిన within 2 weeks లో సపోర్ట్ సో మీకు డీటెయిల్స్ నుంచి మేము మొదలు పెట్టాము. అపోలో క్రీమ్ స్టోర్ అపోలో ఇందాక ఒక 7 to 8 కేసెస్ చేసాం. మీరు ఇప్పుడు శాంపుల్ వీడియో చూశారు కదా, అందరూ ఇప్పుడు బైలేటరల్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేసుకుంటున్నారు, సింగిల్ సైడ్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేసుకుంటున్నారు. దాంట్లో వచ్చేసి అడ్వాంటేజ్ వచ్చేసరికి పేషెంట్ అడ్మిషన్, మొబిలైజేషన్ అన్ని మీద వచ్చి చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. ఇప్పుడు ఈ పేషెంట్ వచ్చేసరికి Day 1లో ఆపరేట్ చేసాము. సెకండ్ డేనే వాకర్ సపోర్ట్ మీద బాగా వితౌట్ ఎనీ పెయిన్ షీ వాజ్ ఏబుల్ టు వాక్. 10th డే మనం కుట్లిప్తాం. 10th or 12th డే కుట్లిప్పేటప్పుడు వాకర్ సపోర్ట్ కూడా లేకుండా ఐఎమ్ కంఫర్టబుల్గా నడుచుకుంటుంది. సో స్మైలింగ్ ఫేస్తో షీ థ్యాంక్డ్ ఆల్ ఆఫ్ అవర్ టీమ్. సో మేము మీకు కోరుకునేది ఏమంటే, లైక్ ఇట్లా టెక్నిక్ మేము ఇంట్రడ్యూస్ చేస్తాము. పీపుల్ క్యాన్ యూటిలైజ్ దిస్ టెక్నిక్. ఇది కామన్ పీపుల్కి మీరు ఎక్కువపై చూపించాలి. లైక్ ఇట్లాంటి టెక్నిక్ వచ్చింది వితౌట్ ఎనీ అడ్వాంటేజెస్ వచ్చేసరికి సేమ్ ప్రైస్లో మనం చేస్తున్నాము. ఎక్స్ట్రా కాస్టింగ్ ఏమి లేదు పేషెంట్కి. మనం ట్రెడిషనల్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ఏం ప్రైస్ చేస్తామో సేమ్ అదే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సేమ్ కాస్ట్లో ఇది చేస్తుంటాం. This only short acting spinal anesthesia is considerable
ஸோ பெயின் மேனேஜ்மெண்ட்னு பார்த்தோம்னா இந்த சர்ஜரி இன்சிஷன்லாம் ரொம்ப சின்னதாக தான் இருக்கும். ஸோ நர்வ் பிளாக் கத்தீட்டர் டெக்னிக் அதெல்லாம் எதுவுமே தேவையில்லை. ஒரு சிங்கிள் ஷாட் நர்வ் பிளாக் கொடுத்துட்டு ஒரு ஸ்பைனல் அனஸ்தீஷியா கொடுத்தாவே பெயின் அவ்வளோவா பெருசாக இருக்காது. சர்ஜரி முடிஞ்சு ஒரு 2 ஹவர்ஸ்லேயே அவங்க நார்மலாக பெயின் எல்லாமே நடக்க வச்சுக்கலாம். 2 ஹவர்ஸ்க்கு அப்புறம் தே கேன் ஹேவ் தியர் நார்மல் ஃபுட். ஸோ பெயின் ஆஸ் சச் நெக்ஸ்ட் டேவே அவங்க வீட்டுக்கு போயிடலாம். ஸோ 1 day ஹாஸ்பிட்டல் ஸ்டே தான். ஸோ நெக்ஸ்ட் டேவே தே கேன் கம்ஃபர்டபிளி கோ ஹோம் வித்தவுட் எனி பெயின். நார்மல் ஓரல் டேப்லெட்ஸ்லேயே பெயின் மேனேஜ் பண்ணிக்கலாம். 7 cases దాకా చేస్తున్నాము. ఆల్ 7 cases ఆర్ వెరీ సక్సెస్ఫుల్. చాలా హ్యాపీగా దే ఆర్ ఏబుల్ టు డూ ఆల్ దేర్ యాక్టివిటీస్. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వితౌట్ ఎనీ సపోర్ట్ అండ్ దేర్ ఆల్ లీడింగ్ ఎ వెరీ నార్మల్ లైఫ్. తొందరగా విత్ ఇన్ ఎ మంత్ దే కెన్ స్టార్ట్ గోయింగ్ టు దేర్ నార్మల్ జాబ్. పని కూడా వెళ్ళిపోవచ్చు విత్ ఇన్ ఎ మంత్. వాకర్ సపోర్ట్ అక్కర్లేదు. వాకర్ సపోర్ట్ యూజువలీ ఓన్లీ మ్యాక్సిమం 1 week పెట్టాము. ఆఫ్టర్ దట్ వితౌట్ వాకర్ పేషెంట్ ఈస్ ఏబుల్ టు. ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసరికి మధ్యలో పిల్లో పెట్టుకోవాలా, సైడ్లో తిరిగి పట్టుకోవాలి, అట్లంతా ఏం రెస్ట్రిక్షన్స్ లేదు. డే 1 నుంచి ఎట్లా కావాలన్నా తిరిగి పడుకోవచ్చు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమన్నా? సార్ ఇప్పుడు స్క్రూ వేసి టైట్ చేస్తారు సార్. స్క్రూ దీంట్లో 10 చేసిన 35 days. సో అది డ్యామేజ్ అయిన హిప్ జాయింట్ అక్కడ చూస్తే, సో ఇది లేటెస్ట్